మేడ్చల్ సిఎంఆర్ కాలేజీ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఇష్యూపై ఫిర్యాదు రావడంతో ఇప్పటి వరకు హాస్టల్ వార్డెన్తో పాటు 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేశారు. ఇక ఈ కేసుకి కీలకం కానున్న పలు ఫింగర్ ప్రింట్స్ ని కూడా సేకరించారు. ఫింగర్ ప్రింట్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ పై ఈ కేసు ఆధారపడి ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఇష్యూపై సిఎంఆర్ యాజమాన్యం కూడా సీరియస్ అయింది. ఇప్పటికే హాస్టల్ వార్డుని కూడా సస్పెండ్ చేసింది. మరోవైపు తమ పిల్లల వీడియోలో బయటికి వస్తాయోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 3 రోజుల పాటు సెలవు రావడంతో స్టూడెంట్స్ ఇంటికి వెళ్తున్నారు. మేడ్చల్ సిఎంఆర్ కాలేజీ ఘటనకి సంబంధించి ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. హాస్టల్ వార్డెన్ సహా 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నటువంటి సిఎంఆర్ కాలేజ్ ఘటనలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మనం చూసాం నిన్న ఏకంగా కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థినుల ప్రైవేట్ వీడియోస్ మొత్తం కూడా అక్కడ తీసి బయటకు తీసినట్టు, అది స్టేటస్ పెట్టుకున్నట్టు కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున ఏబీపీ కార్యకర్తలు, వివిధ విద్యార్థి సంఘ నాయకులు కూడా ఆందోళన చేసిన తీరు కూడా మనం చూసాం. ఈ కేసులో అటు హాస్టల్ వార్డెన్ ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఇప్పటికే ఆమెను అదుపులో కూడా పోలీసులు తీసుకున్నారు. ఆమెతో పాటు మరొక 6గురిని, మొత్తం ఈ కేసులో 7గురిని మాత్రం పోలీసులు అదుపులో తీసుకున్నారు. కొంతమంది మొబైల్స్ అన్ని కూడా సీజ్ చేశారు. 9 మొబైల్స్ సీజ్ చేసి అందులో డాటాను మొత్తం కూడా ఎనాలిసిస్ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం చూడొచ్చు. మరోవైపు హాస్టల్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ మొత్తం కూడా ఫింగర్ ప్రింట్స్, ఫోరెన్సిక్స్ అధికారులు చేరుకొని నిన్న మొత్తం ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వాటిని ఫింగర్ ప్రింట్స్ మొత్తం కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి ఇప్పటికే పంపించడం జరిగింది. ఈ ఘటనలో చాలా మంది విద్యార్థులు ఒకటే ఆరోపిస్తున్నారు. చాలా సార్లు ఇలాంటి ఘటనలు, చాలా సార్లు ఇలాగే వ్యక్తిగతంగా బాత్రూమ్ లో ఉన్నటువంటి వీడియోస్ తీసి వాటిని బయటికి పెట్టి వాటితో వ్యాపారం చేస్తున్నారు. ఈ సంబంధించిన దాంట్లో కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దు. ఒక సిఎంఆర్ కాలేజ్ ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి కాలేజీలో ఇలాంటి సంఘటన జరిగితే మామూలు ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితులు ఏంటంటూ కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిన్న ఆందోళన చేసిన తీరు కూడా మనం చూసాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా అటు యాజమాన్యంతో పాటు సిఎంఆర్ కాలేజీ నిర్వాహకులను కూడా కఠినంగా శిక్షించాలనేది నిన్న విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 9 మొబైల్స్ సీజ్ చేశారు. 7గురిని అదుపులో తీసుకున్నారు. ధనలక్ష్మి, సునీల్, ఫింగర్ ప్రింట్స్ ని కూడా కలెక్ట్ చేశారు. ఆ వాల్స్ కి ఉన్న మిర్రర్స్ కి సంబంధించి వాటిపైన ఫింగర్ ప్రింట్స్ అన్ని మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. వాటిని కూడా తీసుకువెళ్లారు ఫోరెన్సిక్ ల్యాబ్ కి. మరి ఆ రిపోర్ట్స్ ఎప్పుడులోగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఫింగర్ ప్రింట్స్ కోసం మొత్తం కూడా నిన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అధికారులు మొత్తం కూడా ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశారు. అది ఎఫ్ఎస్ఎల్ కి పంపించడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు రావడానికి మరొక 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ సమయం అది రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో ఎవరైతే అరెస్ట్ చేశారో వారి ఫింగర్ ప్రింట్స్, వీటికి ఏదైనా వారి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నారు కాబట్టి వీటికి మ్యాచ్ అయితే మాత్రం ఖచ్చితంగా వారిని అదుపులో తీసుకుని ఖచ్చితంగా జైలు కూడా పంపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసులో విద్యార్థులు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. అటు తల్లిదండ్రులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ ఆ ఫోటోలు, వీడియోలు బయటకు వస్తాయో, తమ పిల్లల జీవితాలు అంటే నాశనం అవుతాయనేటువంటి ఒక భయాందోళన విద్యార్థుల తల్లిదండ్రులు. ఒక ప్రైవేట్ కాలేజీలకు పంపాలంటేనే విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నటువంటి పరిస్థితి సిఎంఆర్ కాలేజీలో చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాదు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అటు మేడ్చల్లో కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, సరౌండింగ్ లో కొన్ని వేలాది కాలేజీలు ఉన్నాయి. అందులో వేలాది మహిళల విద్యార్థులు కూడా కాలేజీలో ఉంటున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు చేసిన వారిపై కఠినంగా శిక్షించాలి. ఎవరైనా ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దంటూ కూడా విద్యార్థుల సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రము తీవ్రంగా భయాందోళన అవుతున్నారు. తమ పిల్లల జీవితాలు ఎక్కడ నాశనం అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నిన్న మనం చూసాం. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడిన పరిస్థితి మాత్రం నిన్న చూడొచ్చు. ధనలక్ష్మి, అండ్ హాస్టల్ వార్డెన్ తో పాటు 7గురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు 7గురు ఎవరు? అందులో ఫీమేల్స్ ఉన్నారా, మేల్స్ ఉన్నారా? వాళ్ళకి లేడీస్ హాస్టల్ తో సంబంధం ఏంటి?
ఎస్ మనం కుకింగ్ సెక్షన్ లో కొంతమంది జెంట్స్ కూడా పనిచేస్తున్నారు. ఏదైతే వంట సామాన్లు తేయడానికి గ్యాస్ ఇవన్నీ తీసుకురావడానికి కొంతమంది జెంట్స్ కూడా అందులో పనిచేస్తున్నారు కూడా తెలుస్తుంది. దీంతో పాటు వార్డెన్ తో సహకరించినటువంటి కొంతమంది లేడీస్ సంబంధించిన హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులో తీసుకుని ప్రస్తుతం అయితే పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి డేటా మొత్తం కూడా ఈ రోజు సాయంత్రం వరకు పోలీసులు దీనికి సంబంధించిన దానిపై విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే డీసీపీ పూర్తిగా మేడ్చల్ డీసీపీ, మరోవైపు అక్కడ ఉన్నటువంటి కమిషనర్ కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహాంతి నేతృత్వంలో టీం కూడా ఫామ్ చేశారు. ఇలాంటి సంఘటనలు చేసిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. మరోవైపు ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినా కూడా నిందితులను మాత్రం కఠినంగా శిక్షిస్తామనేది పోలీసులు చెప్తున్న వర్షన్. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు. సిఎంఆర్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ మొత్తం కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనిపై మరిన్ని యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ధనలక్ష్మి అండ్ సునీల్, కొంతమంది హాస్టల్లో ఉండే ఆ లేడీస్ అంటే పిల్లలు చెప్తున్నారు, విద్యార్థులు వాళ్ళ చెప్పేదాన్ని బట్టి అసలు ఈ కెమెరాస్ ని ఎక్కడెక్కడ ఫిక్స్ చేశారు అని వాళ్ళకి తెలిసింది. ఎస్, ప్రస్తుతం అయితే బాత్రూంలో ఎక్కువగా కెమెరాస్ పెట్టినట్టు కూడా తెలిసింది. అదేవిధంగా వారు బట్టలు మార్చుకునేటువంటి సమయంలో కూడా అక్కడ కెమెరాలు పెట్టినట్టు కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాబట్టి అసలు ఎందుకు ఇంత దారుణానికి పాల్పడ్డారు, ఎవరి ప్రతిభంతో ఇదంతా చేశారు, దీని వెనుక అసలు ఎవరు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అన్న కోణంలో ఇంకా పోలీసులు అయితే ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని కొంతమంది అదుపులో కూడా తీసుకున్నారు. వారి మొబైల్స్ సీజ్ చేశారు. వారి మొబైల్లో ఉన్నటువంటి డాటాను మొత్తం కూడా ఎనాలిసిస్ చేస్తున్నారు. ఒకవేళ డాటాలో ఖచ్చితంగా బయటపడతాం అయితే రీట్రైవ్ చేస్తున్నారు. ఏదైతే డిలీట్ చేసినటువంటి వీడియోస్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, అన్నింటి కూడా రీట్రైవ్ చేస్తున్నారు పోలీసులు. అవన్నీ కూడా బ్యాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై పోలీసులు సీరియస్ గానే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్.